ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంది. చాలా రాష్ట్రాలు ఆర్థిక లోటు ఎదుర్కొంటున్నాయని, ఆర్థిక లోటులో ఉన్న ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అభివృద్ధిని పట్టించుకోకుండా ఉచితాలు అమలు చేస్తున్నారని అంది కోర్టు. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్కి బదులు ఉపాధికి కృషి చేయాలని సూచించింది. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని చెప్పింది. కేంద్రంతో పాటు ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. డీఎంకే పిటిషన్పై విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఉచిత పథకాలపైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాల పేరుతో జరుగుతున్న వృధా ఖర్చు దేశ ఆర్థిక అభివృద్ధికి ఆటంకం అంటూ కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అర్హులైన వారికి మాత్రమే ఉచిత పథకాలు అందించాలంటూ కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారంటూ కూడా ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఖర్చు మొత్తం ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే జరుగుతుంది కాబట్టి అది మరింత ఆర్థిక భారం ప్రజలపై పడుతుంది అంటూ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక నష్టాల్లో ఉన్న రాష్ట్రాలు కూడా, ఆర్థికంగా కొంత వెనుకబడిన రాష్ట్రాలు కూడా ఉచిత పథకాలను కొనసాగించడము ఆందోళన కలిగిస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ లోటు కారణంగా అభివృద్ధి పనులకు నిధులు సరిపోవడం లేదు కాబట్టి ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయంటూ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రాల ఆదాయం, జీతాలు ఉచిత పథకాలకే పరిమితం అవుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర ప్రతివాదులకు కూడా నోటీసులు సుప్రీంకోర్టు జారీ చేసేది. 4 వారాల్లో సమాధానాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఉచిత పథకాల పైన కూడా అనేక రాష్ట్రాల్లో కూడా ఇటు ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామన్న పేరు మీద ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. అర్హులైన వారికి మాత్రమే ఉచిత పథకాలు ఇవ్వాలంటూ కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరి 4 వారాల్లో కేంద్రంతో పాటు ప్రతివాదులు ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా వేచి చూడాలి. ధనలక్ష్మి. ఓకే గోపి, థ్యాంక్ యూ.